హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ హోమ్. ఈరోజు మన రెసిపీ శనగపప్పు మసాలా కర్రీ. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ కర్రీ తింటే అచ్చు నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు శుభ్రంగా కడిగిన శనగపప్పు తీసుకొని 2 కప్పుల వాటర్ పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పప్పులో నీళ్లు మిగలకూడదు. ఒకవేళ మీకు పప్పులో నీళ్లు మిగిలి ఉంటే మూత లేకుండా కాసేపు ఉడికించుకోండి. పప్పు మరీ మెత్తగా ఉడకకుండా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి చీలికలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు. దీనికి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అలాగే వీటిని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 1 స్పూన్ పసుపు వేసి కలిపి 1 కప్పు టమాటో ముక్కలు వేసి కలిపి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. దీనిలో ఉడికించుకున్న పప్పు వేసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత తీసి 1 కప్పు నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత తీసి కొత్తిమీర చల్లి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ శనగపప్పు మసాలా కర్రీ స్మెల్ మాత్రమే కాదండి, టేస్ట్ కూడా నాన్ వెజ్ లానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఈ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.